ఇప్పుడు సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ దివంగత కంబం మధుసూదన్ రెడ్డి నివాసాన్ని సందర్శించారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మధుసూదన్ రెడ్డి విద్యారంగ సేవలను స్మరించుకొని వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు బండారు దత్తాత్రేయ. ఏపీ సీఎం చంద్రబాబు పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారని బీఆర్ఎస్వీ నేతలు మండిపడ్డారు. అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బీజేపీ పూర్తిగా వారికే సహకారం అందిస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్వీ నేతలు. ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తున్నదని తెలిపారు. తెలంగాణ సమాజం మేల్కోకపోతే శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు బీఆర్ఎస్వీ విద్యార్థి నేతలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కార్ఖానా ఆర్కే ఫౌండేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్ఖానా ఆర్కే ఫౌండేషన్ లో వృద్ధులకు, మానసిక వికలాంగులకు 5 లక్షల రూపాయలు విలువైన మెడికల్ పరికరాలను అందజేశారు. బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ ఐటీ మంత్రిగా హైదరాబాద్ ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టి అన్ని రంగాల ప్రజలకు కేటీఆర్ ఎంతో మేలు చేశారని కొనియాడారు. బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేష్ ఓయూ బీఆర్ఎస్వీ నేతల ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్. కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే నేర్పు, నైపుణ్యత ఉన్న వ్యక్తి కేటీఆర్ అని గాదరి కిషోర్ అన్నారు. భవిష్యత్తులో కేటీఆర్ మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మేడ్చల్ జిల్లా అల్వాల్లోని మీ సేవ సర్కిల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు బీఆర్ఎస్వీ నేతలు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి చీరలు, కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. మాజీ ఎంబసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, స్థానిక కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్. ఇక ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి ఇందిరానగర్లోని ఓ హాస్టల్లో నివాసం ఉంటూ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు యామిని. ఆరోగ్యం బాగాలేదంటూ హాస్టల్లో ఉన్న యామిని సాయంత్రం తోటి రూమ్మేట్ హాస్టల్కు రాగా గది తలుపులు మూసి ఉంది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో హాస్టల్ సిబ్బంది కిటికీలు పగలగొట్టి చూడగా ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ జనప్రియ నగర్లోని బిల్డింగ్ పై నుండి పడి బాలిక మృతి చెందింది. హన్సికా నాయక్ అనే 15 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కల్తీ సరుకుల విక్రయాలతో ప్రజలు అయోమయమవుతున్నారు. ప్రతి మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తినే ఆహారంలో ఎక్కువ వినియోగించేది వంట నూనెలు మాత్రమే. అలాంటి వంట నూనెలను కొంతమంది మాఫియాగా ఏర్పడి కల్తీ విక్రయిస్తున్నారు. మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలో అనుమతులు లేకుండా కల్తీ నూనెలు విక్రయిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు పురపాలక సంఘం శానిటేషన్ అధికారులు. ఇక వాహనాన్ని పురపాలక సంఘం ఆఫీసుకు తరలించి దుకాణాన్ని సీజ్ చేశారు. సికింద్రాబాద్ లో వర్షపు నీటితో రోడ్డుపై ఉన్న గుంత నిండిపోవడంతో ఆ గుంతలో పడి ఆటో పల్టీ కొట్టింది. స్థానికులు ఆటోను లేపి అందులో ఉన్న వారిని బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన కంటోన్మెంట్ బోయినపల్లిలో చోటు చేసుకుంది. రోడ్లపై గుంతలు పూడ్చాలంటూ కోరిన అధికారులు స్పందించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు.